రాకున్నారు 48 100 వేయండి. చిలకలపల్లి జోరు పది కాదు 9 1 ఎంత 1 పెట్టు. నెక్స్ట్ సార్ ఇక్కడ ఫారెస్ట్ నర్సరీ సంబంధించి రికార్డ్ అనేది మనకి ఇవ్వాలి సార్. ఇవ్వాలి సార్. ఇచ్చారు సార్ 2 లక్షలకు సంబంధించి మాస్టర్లు తెచ్చారు. లెటర్లు 6 లక్షలు ఉంది సార్. మొత్తం 16 లక్షల రికార్డు 2 లక్షలు తెచ్చారు. మళ్ళీ రికార్డ్ చేస్తారని చెప్పారు. మేడం వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇచ్చారు. సార్ కూడా వచ్చిన తర్వాత ఫోన్ చేశారు. సార్ కూడా చేశారు సార్. చేస్తారు వాళ్ళ దగ్గర రికార్డు. అట్లా కూడా అడిగింది సార్. ఫార్టీ 41 సార్. ఇక్కడ 6 వర్క్ సంబంధించి నేమ్ బోర్డులు అనేది రికార్డ్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి ఫీల్డ్లో నేమ్ బోర్డులు అనేది లేవు సార్. రైతు కలర్ సార్కి ఎట్లా తీసుకోండి. ఇంకా ఉన్నారు, ఇంక 3 తేయండి. ఇందిరా మేడం పోయింది.
పెట్టుకుంటే నీరు కడుతుంది. ఏముంది ఏమైంది మంచిగా వచ్చింది. ఆగు ఏం కాదు. టీ దాకా టీ దాకా ఏం కాదు. ఆగు మధ్యాహ్నం భోజనం కూడా మనకు కూడా మిక్చర్. వావ్ గ్రీవెన్స్ సార్ ఇది. ఇక్కడ ఇద్దరు హక్కుదారులు 48 రోజులు చొప్పున 96 రోజులు పనిచేయడం జరిగింది సార్. కానీ ఈ హక్కుదారులకు పేమెంట్ అనేది కాలేదు సార్. ఈ గ్రూప్లో ఉన్న మిగతా కూలీలకు పేమెంట్ అయింది సార్. ఈ ఇద్దరు హక్కుదారులకు మాత్రం పేమెంట్ కాలేదు. దీనికి సంబంధించిన రికార్డు కూడా నాట్ సబ్మిషన్లో ఉంది సార్. నాట్ సబ్మిషన్లో ఉంది వితౌట్ ఎంబీ రికార్డ్ సార్. వితౌట్ ఎంబీ రికార్డ్ టేబుల్ పేమెంట్తోనే మిగతా వాళ్ళకి పడిపోయింది. మనకు వచ్చిన కన్సల్టేషన్ ప్రకారం మిగిలిన వాళ్ళందరూ పేమెంట్ అయింది. పేమెంట్ కాదు. మిగతా వాళ్ళు ఎవరు అదే పీరియడ్లో మీకు డబ్బులు పడ్డాయి. అదే పీరియడ్ ఏ పని ల్యాండ్ లెవెలింగ్ సార్. వాటికి దగ్గర సార్ పక్కన కాకుండా కింద భాగం అవతల అవును సార్. వీళ్ళకి సంబంధించి ఇందులో 10 మంది పని చేస్తే 8 మందికి పేమెంట్ అయ్యింది సార్. ఈ ఇద్దరికి కాలేదు సార్. అదే వర్క్ అయ్యింది సార్. ల్యాండ్ లెవెల్ కానీ ఎస్టిమేషన్ వేసి దాంట్లో జులుపులో కటింగ్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన క్వాంటిటీ కూడా వీళ్ళకు పేమెంట్ చేసే క్రమంలో వీళ్ళిద్దరికి కాలేదు సార్. మిగతా వాళ్ళకి 8 మందికి అయ్యింది. ఈ ఇద్దరి పేమెంట్ ఎందుకు కాలేదు? స్టాఫ్ మరియు ఉపాధి హామీ కూలీలు పెద్దలు అందరికీ కూడా ఈ సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంని మరి ప్రారంభం చేయబోతున్నాము. మీకు గ్రామ సభలో చెప్పిన దాని మాదిరిగానే మరి మన భద్రాచలం గ్రామ పంచాయతీలో గత 3 సంవత్సరాలుగా మనము గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పనులు చేయడం జరిగింది. ఆ చేసిన దానిలో ఏమేమి అంశాలు మరి తనిఖీ బృందం ఏ అంశాలు వాళ్ళు గుర్తించారు అనే అంశాలను ఇక్కడ చదివి వినిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు తర్వాత సిబ్బంది కూడా దానిలో ఇంకేమైనా మనం సరి చేసుకునేవి లేకుంటే మనకు కొంతమందికి వేతనాలు రాలేదన్నారు ఒకరిద్దరు.
కొన్ని కొన్ని మొక్కలు బతుకున్నాయి కాబట్టి పని యొక్క ఉద్దేశం నెరవేరింది సార్. మొత్తం టోటల్గా పోతే ఉన్నాయి సార్, ఉన్నాయి, బాగున్నాయి సార్. అవును. నెక్స్ట్ సార్. అవి కూడా పెట్టుకుంటేనే అప్పుడు ఒక రిపోర్ట్ తీసుకుంటే ప్రోగ్రామ్ వరదలు పోయినప్పుడు అవి పెట్టుకుంటే ఏమైందంటే సొయ్యి రాయికి వచ్చినప్పుడు డ్యామేజ్ అనేది అప్పుడు తర్వాత మీకు ఎవిడెన్స్ హలో హలో స్టాఫ్ మరియు ఉపాధి హామీ కూలీలు పెద్దలు అందరికీ కూడా ఈ సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంని మరి ప్రారంభం చేయబోతున్నాము. మీకు ఇందాక గ్రామ సభలో చెప్పిన దాని మాదిరిగానే మరి మన భద్రాచలం గ్రామ పంచాయతీలో గత 3 సంవత్సరాలుగా మనము గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పనులు చేయడం జరిగింది. ఆ చేసిన దానిలో ఏమేమి అంశాలు మరి తనిఖీ బృందం ఏ అంశాలు వాళ్ళు గుర్తించారు అనే అంశాలను ఇక్కడ చదివి వినిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు తర్వాత సిబ్బంది కూడా దానిలో ఇంకేమైనా మనం సరి చేసుకునేవి లేకుంటే మనకు కొంతమందికి వేతనాలు రాలేదన్నారు ఒకరిద్దరు. స్లాబ్ ఏరియా అనేది బర్నింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి స్లాబ్ ఏరియా అనేది ఓకే అయింది సార్. కానీ ఇందులో వాడినటువంటి టాస్క్లలో మనకు సోలార్కు సంబంధించి పోల్స్ అన్ని కూలిపోయినాయి సార్. సోలార్ 50,000 సార్. అది ఇక్కడ నేమ్ బోర్డు అనేది లేదు సార్. ఫీల్డ్లో అన్పోర్స్ కింద 2,400 రూపాయలు చేస్తారు సార్. అక్కడ అన్పోర్స్కి సంబంధించి ఏ టాస్క్ అనేది వాడలేదు సార్. ఇక్కడ ఆర్ఆర్ఏ కట్టలేదు సార్. ఆర్ఆర్ సంబంధించి కన్వెంట్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది సార్. టోటల్ అమౌంట్ మొత్తం వచ్చేసి 59,403 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది సార్. దీనికి కూడా మొత్తం కూలిపోయినాయి సార్. దానివల్ల యూజే లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఎఫ్టీ ఆధారంగా మనం కొలతలు అనేది చేయడం జరిగింది సార్. డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సార్ వితౌట్ ఎంబీ రికార్డ్ సార్. మనకు 36 ఓకే సార్. నెక్స్ట్ కంపోజిట్ సార్. ఇక్కడ కొలతలలో వివిధ టాస్క్లలో తేడా అనేది రావడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఈ ఫ్లోరింగ్లో డోరు సింటెక్స్ ట్యాంకు అన్పోర్ట్స్ కింద 41,595 రూపాయలు అనేది చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన వివరాలు ఏం రాయలేదు సార్. కంపోజిట్ టైప్కి ఎస్టిమేషన్ డివైడ్ చేసి 17,920 కాకుండా చేయబట్టి 41,000 అందులో 17,000కి 8,000 9,000 చేసి ఇచ్చారు. దీన్ని రివైజ్ చేసి 17,000 రివైజ్ చేసి 41,000 చేసి టోటల్ ఎక్స్పెండిచర్ 2,49,000 ఉంది కదా సార్. దాంట్లో నుండి తగ్గించి 2,20,000 పేమెంట్. కంపోజిట్ ఏమో ఓవరాల్ పేమెంట్ ఏమో తగ్గించారు. అన్ఫోర్స్లో టాస్క్ ఇచ్చారు. అక్కడ ఫీల్డ్ ఎక్సెస్ టాస్క్ లేదు. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్సేషన్ ఇచ్చేది ఉంటే డోరు సింటెక్స్ ట్యాంక్ దీంట్లో మనకు అందరూ ఏం చేస్తున్నారండి ఫ్లోరింగ్ చేసి ఫ్లోరింగ్ ఎక్స్టెండ్ చేసి అట్లాంటివి చెప్తున్నారు కదా. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా టాస్క్లు? ఫీల్డ్లో ఎక్సెస్ ఉంటే చాలా రోజులు అడిషనల్ టాస్క్లు అక్కడ ఏం లేవు. దానికి సపరేట్గా పెయింటింగ్ ఆయన ఏం తగ్గించిండో ఏం చేసిండో
రియాక్షన్ కార్డ్స్ ఎవరికి కూడా డైరెక్ట్ ఎస్టిమేషన్లో ఉన్నాయి 59 స్క్వేర్ మీటర్లకి ఇచ్చేసి యాజ్ పర్ ఫీల్డ్ మెజర్మెంట్ చేసి 45 వస్తుంది 10 స్క్వేర్ మీటర్స్ వేరియేషన్ అయింది. మామూలుగా ఏదైనా ఫోటో చూపిస్తే ప్రాసెస్లో రాశారు ఏ ఫోటో చూపిలే కాబట్టి ఫైనాన్షియల్ డివైజ్ అంటే ఇక్కడ సరే అట్లా డ్యామేజ్ అయినాయి పోయినవి ఏంటంటే 2.5 లక్షల ఐటమ్ సరే డోర్ పోయింది డోర్ పెట్టి పోయింది బ్యాంక్ ఫోటో ఉందా ఇంటికంటే అవుతుంది ట్రైన్ 9 నిమిషాలు 10 నిమిషాలు ఫోటో తెచ్చుకుంటే రెండు క్లియర్ అయ్యింది ప్లాంటెడ్ ప్లాంట్ సార్ ప్లాంట్ లైఫ్ డెత్ ప్లాంట్ రెండు మొత్తం ఉన్నాయి కదా ఇప్పుడు అడిగితే సున్నా వేసుకున్నాను ఆయన ఒప్పుకోలేడు అనుకోండి అది రికవరీ 38 సార్ ఇక ఈ నాటకీయానికి సంబంధించిన అది కార్డ్స్ నేను ఫోటో పెట్టమన్నా దాంట్లో డోర్ 38 సార్ ఇది నాటకీయాన్ రికార్డు సంబంధించి సార్ 9 ఎంబుక్ను 2,89,811 రూపాయలు అనేది ఇవ్వాలి సార్ 38 నాటకీయాన్ సార్ నెక్స్ట్ సార్ 39 సార్ ఇక్కడ N2 వెంకటనారాయణకు సంబంధించి 72,805 రూపాయలు అనేది పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఈ వర్క్ సైట్నే టీఏ గారి సమక్షంలో వెళ్ళి కొలతలు తీయగా దీనికి సంబంధించి గ్రావెల్ కానీ పీసీసీ కానీ మైక్రో సిమెంట్ కానీ ఫీల్డ్లో ఉన్నదానికంటే అంటే వాడేదానికంటే ఎక్కువ వాడింది కానీ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అయ్యి గడ్డి మొలిసింది సార్ మొత్తం. డిస్ట్రాయిడ్ అయ్యి స్ట్రక్చర్ మొత్తం డిస్ట్రాయిడ్ అయ్యి మొత్తం పల్లి అందుకే మొత్తం జ్యోతిక దగ్గర ఉంటుంది గ్రావెల్ ఎగ్జాక్ట్లీ లైక్ గ్రావెల్ వచ్చేసి 0.3